ఒకప్పుడు ఒక టోపీ అమ్మకుడు బాబు ఉండేవాడు. అతని దగ్గర ఎరుపు, పచ్చ, పసుపు, నీలం ఇలా అన్ని రంగుల టోపీలు ఉండేవి. టోపీ టోపీ పెట్టుకోండి. చలికి రక్షణ, ఎండకి రక్షణ అంటూ గ్రామాల్లో తిరుగుతూ అమ్మేవాడు. ఒకరోజు వేసవి ఎండలో అలసిపోయి రహదారి పక్కన ఉన్న పెద్ద చెట్టు కింద కూర్చొని, అయ్యో! కాసేపు నిద్రపోతే బాగుంటుంది అని అనుకున్నాడు. బుట్ట పక్కన పెట్టి మెల్లిగా నిద్రపోయాడు. అక్కడే చెట్టుపైన కొత్తెల రాజ్యం. ఆ కోతులన్నీ రంగు టోపీలను చూసి కళ్ళు పెద్దవిగా చేసుకుని, ఒక్కో టోపీని దొంగిలించుకుని తలపై పెట్టుకున్నాయి. ఒక కోతి అద్దం లేని అద్దంలో చూసినట్టు, ఎంత బాగున్నానో అని అనుకుందట. ఇంకో కోతి టోపీని తలక్రిందులుగా పెట్టుకుంది. అందరూ చూసి నవ్వుకున్నారు. టోపీ అమ్మకుడు లేచి చూసేసరికి, అయ్యో! బుట్ట ఖాళీ. పైకి చూశాడు. అబ్బా! టోపీ గ్యాంగ్ అంతా చెట్టుమీద కూర్చుంది. అతనికి గుర్తొచ్చింది, కోతులు మనల్ని అనుకరిస్తాయి. అతను తన టోపీ తీసి కింద పడేశాడు. ధాప్! అన్ని కోతులు కూడా ధాప్! 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 టోపీలు కింద వేసేశాయి. టోపీ బాబు చటుక్కున అన్నీ బుట్టలో వేసుకుని, ధన్యవాదాలు నా కోతి కస్టమర్లు అని చెప్పి సంతోషంగా బయల్దేరిపోయాడు. పాఠం: తెలివిగా ఆలోచిస్తే ఎంత పెద్ద సమస్య అయినా సులభంగా పరిష్కరించవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.